అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాల్టి శ్లోకం మానసిక ప్రశాంతిని కోరుకునేవాళ్ళు. అంటే అన్ని రకాల సన్నివేశాలు ఉన్నా కానీ వేరే వేరే కారణం చేత, అది కుటుంబ కలహాలు కావచ్చును, లేదా కార్యాలయాల్లో కావచ్చును, సామాజికమైన వ్యవస్థలు కావచ్చును, మానసిక ప్రశాంతి లోపించినప్పుడు, అంటే మనం కొని తెచ్చుకున్న ఇబ్బంది కాదు, మనం అనుకోకుండా వచ్చినవి, అలాంటివి ఉంటే ఆ మానసిక ప్రశాంతికి ఒక సన్నివేశాన్ని మనం ధ్యానం చేయొచ్చు. ఇది కూడా అగ్ని పురాణంలో స్తోత్రం. ఏమిటా స్తోత్రం? క్షీరోదధి మహానాగశయ్య అవస్థిత విగ్రహ ప్రాతస్త్వాం పూజయిష్యామి సన్నిధౌ భవ కేశవ. పాలకడలిలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణ విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకుని ఆ స్వామిని ఆరాధించడం. ఇది ఆ శ్లోకం. ఏమన్నారు? క్షీరోదధి మహానాగశయ్య అవస్థిత విగ్రహ. పాలకడలి లోపల బ్రహ్మాండమైన సర్పము చుట్టలు చుట్టుకుని ఉండగా, అది శయ్యగా చేసుకుని స్థిరంగా ఉండి అందరికీ దర్శనమిస్తున్నవాడా, ప్రాతస్త్వాం పూజయిష్యామి, ఉదయాన్నే నిన్ను పూజిస్తానయ్యా, నిన్ను అర్చన చేసుకుంటాను, సన్నిధౌ భవ కేశవ, నా సన్నిధిలో ఉండవయ్యా. తమాషా ఏమిటంటే, ఈ స్తోత్రం ఎవరు చేశారంటే బ్రహ్మదేవుడు చేశాడు. ఆ స్తోత్రము చేస్తే ఆ స్వరూపాన్ని ఒక విమానముగా, ఒక విగ్రహముగా బ్రహ్మకిస్తేనే ప్రస్తుతము దక్షిణాదిని శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడు ఉన్నాడే, ఆ రంగనాథుడు ఆయనే. రామచంద్రస్వామి వరకు ఉండి ఇక్ష్వాకు నుంచి అప్పుడు అక్కడ శ్రీరంగ క్షేత్రంలో వెలశాడు. ఇదేమిటనమాట? మనకి మనస్సు ప్రశాంతి కలగడానికి, ఇతరములైన ఇబ్బందులు తొలగడానికి. కారణం ఏమిటి? ఆయన ఉన్నది శయ్య, నాగశయ్య, ఆయన వాహనము గరుత్మంతుడా. ఇద్దరికీ క్షణకాలం పడే అవకాశం ఉందా? కానీ క్షేమంగా ఉన్నారు. అది కూడా ఎక్కడైనా భవంతిలో ఉన్నారా? పెద్ద సముద్రంలో ఉన్నారు. అంటే ఆ సముద్రంలో ఉంటే ఎన్ని ప్రమాదాలు ఉంటాయి. ఇన్ని ఉన్నా ఆయన క్షేమంగా ఉండి మనకి రక్షణ కలిగిస్తున్నాడు. ఇది దాంట్లో ఉన్న అంతరార్థము. అందుకని మానసిక ప్రశాంతికి, బంధువుల మధ్య అనుసంధానానికి, ఇంటి లోపల క్షేమానికి ఈ శ్లోకం చాలా విశేషమైనది. క్షీరోదధి మహానాగశయ్య వ్యవస్థిత విగ్రహ ప్రాతస్త్వాం పూజయిష్యామి సన్నిధౌ భవ కేశవ. ఎప్పుడు కూడా నా సన్నిధిలో ఉండి నాకు రక్షణ కలిగించు. రంగనాథుడే, అంతరంగనాథుడే, అంతా రంగనాథుడే అంటారు మనకి వాగ్గేయకారులోకి ఆయన. అలాంటి సన్నివేశాన్ని నాకు అనుగ్రహించవయ్యా అంటే, సృష్టికి మూలకందము పాలకడల్లో ఉన్న స్వామిని వేదములు చెప్తూ ఉంటాయి, ఉపనిషత్తులు. అదిగో ఆ స్వరూపము నా ముందు ఉండుగాక అంటూ ఆరాధన చేద్దాం. మానసిక ప్రశాంతిని పొందుదాం, బంధువులతో చక్కటి అనుబంధాన్ని పొందుదాము, సర్వకార్య జయాన్ని పొందుదాము. మరొక్కసారి శ్లోకం విందాం, చూద్దాం. క్షీరోదధి మహానాగశయ్యావస్థిత విగ్రహ ప్రాతస్త్వాం పూజయిష్యామి సన్నిధౌ భవ కేశవ. స్వస్తి.